చెవి ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? చెవికి ఇన్ఫెక్షన్ అనేది 2 కారణాలు ఉంటాయి. ఒకటి బయట చెవి, మధ్యలో చెవి. బయట చెవికి కారణం మనం క్లీన్ చేసుకోవడం, సెల్ఫ్ క్లీనింగ్, ఇయర్ బడ్స్ కావచ్చు, మిగతా పరికరాలు కావచ్చు. దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్, బయట చెవి ఇన్ఫెక్షన్ అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. మధ్యలో చెవి ఇన్ఫెక్షన్ అనేది మనకి ముక్కు బ్లాక్, అంటే జలుబు స్ప్రెడ్ కావడం వల్ల చెవికి వస్తూ ఉంటుంది. సో ఇదే కాకుండా ఎనీ అదర్ కాజెస్, అంటే మిగతా దేని వల్లకైనా ముక్కు బ్లాక్, అంటే అడినాయిడ్స్ కావచ్చు, ముక్కులో గడ్డలు కావచ్చు, ఏ కారణంకైనా ముక్కు బ్లాక్ కావడం వల్ల మధ్యలో చెవి అనేది ఇన్ఫెక్షన్ కావడం జరుగుతుంది. ఎక్కువ సౌండ్స్తో హెడ్ ఫోన్స్ వాడడం చెవికి మంచిదేనా? ఎక్కువ సౌండ్తో హెడ్ ఫోన్స్ వాడకూడదు. దీనివల్ల మనకి బయట చెవికి ఏమి కాదు, కానీ లోపల చెవికి, నరంకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువ శబ్దం వినకూడదు, కంటిన్యూగా శబ్దం వినకూడదు. మామూలు శబ్దం కూడా కంటిన్యూగా ఎక్కువసేపు వింటే మనకి నరం డ్యామేజ్ అనేది జరుగుతుంది. ముక్కుకు సంబంధించిన అత్యంత సాధారణ అలర్జీ ఏముంటుంది సార్? మనకి ముక్కుకు సంబంధించిన అలర్జీ సాధారణంగా మనం చూసే అలర్జీస్ డస్ట్, రెండు సర్వసాధారణం కోల్డ్, అంటే చల్లగాలి. ఈ రెండు మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం.